In this video, we are going to talk about the receptors. మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ గురించి మాట్లాడదాం. సో, మనం మామూలుగా చూసుకున్నట్టయితే సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ ఎట్లా జరుగుతుందంటే ఒక లైగాన్ అంటే డ్రగ్ అనొచ్చు, లేకపోతే ఏ సిగ్నలింగ్ మాలిక్యూల్ అనుకోవచ్చు, లేకపోతే సెండర్ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే. సో, మనకేంటంటే ఒక లైగాన్ అంటే మనం డ్రగ్ అనుకున్నాం. ఇది ఒక సెల్‌కి ఆబ్వియస్‌లీ మనకి రిసెప్టార్స్ ఉంటాయి కదా! ఆ రిసెప్టార్‌కి అటాచ్ అయినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనేదే మనం యూజువల్లీ రిసెప్టార్ సిగ్నలింగ్ అంటాం. సో, ఇదొచ్చేసి మనం డ్రగ్ రిసెప్టార్ యాక్టివేషన్ అయిన తర్వాత మనకేందంటే లోపల ఇంట్రాసెల్యులార్ క్యాస్కేడ్ జరిగి దానివల్ల ఏమైతుందంటే సెకండ్ మెసెంజర్ నుంచి ఆర్ఎన్ఏ చేంజెస్ గానీ, డీఎన్ఏ ట్రాన్స్‌క్రిప్షన్ గానీ జరిగేసి మనకేమవుతుందంటే ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయిపోయి బయోలాజికల్ ఎఫెక్ట్ వస్తుందనమాట. ఇది మన జనరల్ రిసెప్టార్ కాన్సెప్ట్. మనమేం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో రకాలెన్నున్నాయి. టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్. టోటల్‌గా 4 టైప్స్. ఫస్ట్‌దొచ్చేసి మనకి లైగాన్ గేటెడ్ అయాన్ ఛానల్. సెకండ్‌దొచ్చేసి జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్. థర్డ్‌దొచ్చేసి ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్స్. సో, మూడోదొచ్చేసి ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్. ఈ ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్ ఏందంటే పైనున్న 3 దాన్ల కన్నా కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఓకే. మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్‌దేది ఆబ్వియస్‌గా లైగాండ్ గేటెడ్ అయాన్ ఛానల్స్. మనకి ఈ లైగాండ్ గేటెడ్ అయాన్ ఛానల్ టైటిల్‌లోనే ఉంది గదా! మనకి అయాన్ ఛానల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చేసి మనకి ఇక్కడ కనపడిస్తున్నదొచ్చేసి రిసెప్టార్ సైట్. అంటే మనకి లైగాన్ అంటే డ్రగ్ అయితే ఏదైతే మెడిసిన్ అయితే ఏదైతే ఉందో అదొచ్చేసి అక్కడ అటాచ్ అయినప్పుడు ఏమైతుందంటే సమ్ కన్ఫర్మేషనల్ చేంజెస్ జరుగుతుందనమాట. సో, నౌ ఇక్కడ చూసారంటే గిన లైగాండ్ అటాచ్డ్ అట్ రిసెప్టార్ సైట్. దానివల్ల ఏమవుతుంది నెక్స్ట్ థింగ్ ఏందంటే అలౌస్ పాసేజ్ ఆఫ్ అయాన్. అక్కడ లిడ్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇదొచ్చేసి చాలా మిల్లీ సెకండ్స్ అన్ని సోడియం అయాన్స్ లోపలికొచ్చేసాయి. నౌ సో, టోటల్ సోడియం అయాన్స్ లోపలికొస్తే ఏమవుతుంది? అయాన్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుందనమాట. సో, ఇంక్రీజ్ ఇన్ ద పాజిటివ్ అయాన్ కాన్సంట్రేషన్. మనకి పర్టిక్యులర్‌గా సోడియం కాబట్టి పాజిటివ్ అయాన్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అండ్ ఫ్యూ మిల్లీ సెకండ్స్‌లో మళ్ళీ లిడ్ క్లోజ్ అవుతుందనుకున్నాం. సో, లిడ్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ లిడ్ ఏమి ఉండదు. నేను పాసేజ్‌కి ఎగ్జాంపుల్‌కి అట్లా చెప్పాననమాట. నౌ డీపోలరైజేషన్ జరుగుతుంది. డీపోలరైజేషన్ రిజల్ట్స్ ఇన్ క్యాస్కేడ్ ఆఫ్ ఇంట్రాసెల్యులార్ చేంజెస్. మనకేమైతుందంటే అప్పుడు ఇంట్రాసెల్యులార్ చేంజెస్ జరుగుతాయి. అంటే లోపల సెల్ లోపల కొన్ని చేంజెస్ మనం ఇందాక చూసాం కదా! అవి జరుగుతాయి. ఈ లైగాన్ గేటెడ్ అయాన్ ఛానల్స్‌కి ఎగ్జాంపుల్ ఏందంటే మనకి కొలినర్జిక్ నికోటినిక్ రిసెప్టార్స్. లైక్ ఎసిటైల్ కొలిన్ గానీ ఇటువంటివి వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్. మనకి ఇక్కడ చూసాం కదా! ఈ జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ ఏందంటే ట్రాన్స్ మెంబ్రేన్ రిసెప్టార్. అంటే 7 ట్రాన్స్ మెంబ్రేన్ రిసెప్టార్. ఇది 7 సార్లు మెంబ్రేన్ లోపలికి పైకెళ్తుంది కాబట్టి దీన్ని మనం ట్రాన్స్ మెంబ్రేన్ రిసెప్టర్ అంటాం. మనం దీని బేసిక్స్ చూసుకున్నాం. సో, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టర్స్. ఇవొచ్చేసి మనకి 3 రకాలుంటది. ఒకటి జీఎస్, జీఐ, జీక్యూ. మనం ఒకసారి దీని స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఈ ట్రాన్స్ మెంబ్రేన్ రిసెప్టార్స్ జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ ఏందంటే ఒక 7 టైమ్స్ ఇది మనకేందంటే మెంబ్రేన్ లోపలికి బయటికి వెళ్ళొస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైమ్ దీనికేందంటే 3 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఇట్ క్రాసెస్ ద మెంబ్రెయిన్ అండ్ ఇట్ హ్యాస్ 3 సబ్ యూనిట్స్. ఈ సబ్ యూనిట్స్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో 3 రకాల్లో ఈ 3 సబ్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్‌దొచ్చేసి మనకి ఆల్ఫా సబ్ యూనిట్, బీటా సబ్ యూనిట్ అండ్ గామా సబ్ యూనిట్. దీంట్లో పర్టిక్యులర్‌గా ఆల్ఫా. సో, ఆల్ఫా వచ్చేసి మనకి డిటాచబుల్. ఏందంటే మనకి కాంప్లెక్స్ నుంచి డిటాచ్ అవుతుంది. బట్ బీటా, గామా వచ్చేసి ఇట్ వోంట్ డిటాచ్ ఫ్రమ్ ద కాంప్లెక్స్. ఓకే. జీఎస్, జీఐ, జీక్యూ. మనం ఇప్పుడు ఒక మెంబ్రేన్ చూసుకున్నాం. మెంబ్రేన్‌లో మనకి జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ ఉంది. ఇదొచ్చేసి లైగాండ్ అటాచ్ సైట్ ఉంటుంది. మనకి ఇదొచ్చేసి డ్రగ్. మన డ్రగ్ అంటే లైగాండ్ అనుకోండి. సో, డ్రగ్ వచ్చేసి రిసెప్టార్ సైట్‌లో కూర్చున్నప్పుడు ఏమైతుందంటే దీనికి ఇంక్రీజ్ అఫినిటీ ఫర్ జీటీపీ. అంటే దీనికి మామూలుగా జీడీపీలో 2 ఫాస్ఫేట్స్ ఉంటే ఇక్కడ జీటీపీలో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. సో, గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ వచ్చేసి ఆల్ఫా యూనిట్‌కి అటాచ్ అయినప్పుడు ఏమైతుందంటే ఆల్ఫా జీటీపీ అంటే ఆల్ఫా గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ డిటాచ్ అవుతుంది. ఎక్కడి నుంచి? బీటా, గామా సబ్ యూనిట్స్ నుంచి. ఓకే. ఆ బీటా, గామా సబ్ యూనిట్స్ డిటాచ్ అయిన ఆల్ఫా జీటీపీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ అడినైల్ సైక్లేజ్. సో, అడినైల్ సైక్లేజ్‌కెళ్ళేసి యాక్టివేట్ చేస్తుంది. ఈ అడినైల్ సైక్లేజ్ వచ్చేసి ఇన్‌యాక్టివ్ స్టేట్‌లో ఉంటది.
సో ఇదేం చేస్తుందంటే ఇట్ యాక్టివేట్స్ అడినైల్ సైక్లేస్. సో ఓకేనా, మనకి ఏంటంటే ఈ జిఎస్లో అడినైల్ సైక్లేస్ని యాక్టివేట్ చేసింది. యాక్టివేట్ అయితే ఏం చేస్తుంది, ఈ అడినైల్ సైక్లేస్ ఏటీపీని తీసేసుకొని అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అంటే ఈ సైక్లిక్ ఏఎంపీ అంటారు కదా, దీన్ని రిలీజ్ చేస్తుంది. ఇదేంటంటే ఇంక్రీజ్ కాల్షియం లెవెల్స్ని రెగ్యులేట్ చేయడం అలా జరుగుతుంది. దీనివల్ల మనకి బయాలజికల్ ఎఫెక్ట్ జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి జీ ప్రోటీన్లో నెక్స్ట్ వచ్చేసి జిఐ. సో ఈ జిఐ కంప్లీట్గా మనకి ఏంటంటే జిఎస్కి ఆపోజిట్, బట్ అంటిల్ 3 స్టెప్స్ సేమ్ ఉంటుందన్నమాట. డ్రగ్ వచ్చి అటాచ్ అవుతూనే ఇంక్రీజ్ అఫినిటీ ఫర్ జీటీపీ, వెంటనే జీటీపీ వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ డిటాచ్ అయిపోతుంది ఆల్ఫా జీటీపీ. అక్కడ నుంచి వెళ్ళేసి అడినైల్ సైక్లేస్కి ఇన్యాక్టివేట్ చేస్తుంది. సో మనకి ఏంది జిఎస్లో యాక్టివేట్ చేస్తే ఇదేం చేస్తుందంటే ఇన్యాక్టివేట్ చేస్తుంది, ఇన్హిబిట్ ద అడినైల్ సైక్లేస్. అప్పుడు ఏమవుతుందంటే సిఏఎంపి రిలీజ్ కాదు. సో దెర్ ఈస్ నో బయాలజికల్ ఎఫెక్ట్. సో జిఐ ప్రోటీన్ మెయిన్ మెకానిజం అదనమాట. నౌ జీక్యూ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది జిఐజిఎస్తో పోలిస్తే. సో మనకి ఈ జీక్యూ వచ్చేసి సిమిలర్గానే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే డ్రగ్ వచ్చి అటాచ్ అయితేనే అఫినిటీ ఇంక్రీజ్ కావడం, సో డిటాచ్ కావడం అదన్నీ కామన్గా జరుగుతుంది. మామూలుగా ఇక్కడైతే అడినైల్ సైక్లేస్కి వెళ్ళేసి ఇదే యాక్టివేట్ చేయడం కానీ ఇన్యాక్టివేట్ చేయడం కానీ జరుగుతుంది. బట్ మనకి ఇక్కడ జీక్యూలో ఏంటంటే ఫాస్ఫోలైఫేస్ సి, పిఎల్సి అంటే ఫాస్ఫోలైఫేస్ సిని యాక్టివేట్ చేస్తుంది, ఏది ఇన్స్టెడ్ ఆఫ్ అడినైల్ సైక్లేస్. సో ఈ ఫాస్ఫోలైఫేస్ మళ్ళీ నెక్స్ట్ దేన్ని యాక్టివేట్ చేస్తుందంటే 1,4,5 ఐనోసిటోల్ ట్రైఫాస్ఫేట్. సో ఐనోసిటోల్ ట్రైఫాస్ఫేట్ని యాక్టివేట్ చేస్తుంది, IP3 అంటారు. ఈ ఐనోసిటోల్ ట్రైఫాస్ఫేట్ ఏంటంటే కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, దానివల్ల బయాలజికల్ రెస్పాన్స్ జరుగుతుంది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫాస్ఫోలైఫేస్ ఇంకొక దాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది, దట్ ఈజ్ నోన్ యాజ్ డిఏజీ. ఓకే, డిఏజీ అంటే డైఅసైల్ గ్లిజరాల్. సో ఈ డిఏజీని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, డిఏసి అండ్ డిఏజీ అంటే డైఅసైల్ గ్లిజరాల్. అదేం చేస్తుందంటే స్పెసిఫిక్ ప్రోటీన్ కైనేజ్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, డిఏజీ ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ ప్రోటీన్ కైనేజ్ని యాక్టివేట్ చేస్తుంది, దానివల్ల బయాలజికల్ రెస్పాన్స్ జరుగుతుంది. మనం ఇప్పుడు ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్ థర్డ్ వన్. సో ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్ గురించి ఒక 1 by 1 మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఎంజైమ్ లింక్ రిసెప్టార్కి ఎగ్జాంపుల్ మనం ఏది చెప్పుకోవచ్చు అంటే ఇన్సులిన్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనపడిస్తున్నది వచ్చేసి ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్. దీంట్లో వచ్చేసి ఆల్ఫా బీటా 2 గ్రూప్స్ ఉంటాయి, సల్ఫైడ్ బాండ్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇన్సులిన్ మనకి ఇక్కడ కనపడిస్తుందో బ్లూ కలర్ వచ్చేసి ఇన్సులిన్ వచ్చేసి ఆల్ఫా యూనిట్కి కనెక్ట్ అయినప్పుడు ఏమైందంటే కన్ఫర్మేషనల్ చేంజెస్ జరుగుతుందన్నమాట. సో ఇన్సులిన్ బైండ్స్ టు ఆల్ఫా సబ్ యూనిట్ రిజల్ట్స్ ఇన్ కన్ఫర్మేషనల్ చేంజ్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే రెసిడ్యూ ఆఫ్ టైరోసిన్ చేంజెస్ జరుగుతాయి, రెసిడ్యూ ఆఫ్ టైరోసిన్లో చేంజెస్ జరుగుతాయి. టైరోసిన్ వచ్చేసి బీటా యూనిట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో టైరోసిన్ ఇప్పుడు కన్ఫర్మేషనల్ చేంజెస్ జరిగినప్పుడు ఏమైందంటే బీటా యూనిట్స్ క్లోజ్గా మూవ్ అవుతాయి. అప్పుడు ఏమవుతాయంటే మనకి టైరోసిన్ ఆటోఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. సో ఆటోఫాస్ఫారిలేషన్ ఆఫ్ టైరోసిన్ రెసిడ్యూ అంటే మనకి ఏటీపీని తీసుకొని ఫాస్ఫేట్ టైరోసిన్ పెట్టుకొనేసి ఏటీపీని వదిలేసాడు. ఓకే, సో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ వచ్చేసి అడినోసిన్ డైఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మనకి టైరోసిన్ పి తీసేసుకుంటుంది. ఇటువంటి కండిషన్స్లో ఏమవుతాయంటే ప్రోటీన్స్ వచ్చి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం ఇన్సులిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్సులిన్ రిసెప్టార్ సబ్స్ట్రేట్ IRS. సో ఇన్సులిన్ రిసెప్టార్ సబ్స్ట్రేట్ టైరోసిన్ రెసిడ్యూస్ అనమాట ఇవి. సో ఈ ప్రోటీన్ వచ్చేసి ఈ టైరోసిన్ రెసిడ్యూకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో IRS టైరోసిన్, ఇన్సులిన్ రిసెప్టార్ సబ్స్ట్రేట్ టైరోసిన్. ఇవేం చేస్తాయంటే నెక్స్ట్ ఈ ఫాస్ఫేట్ని తీసుకొని వెళ్ళిపోతాయి ఎక్కడి నుంచి, టైరోసిన్ నుంచి. ఈ టైరోసిన్ నుంచి ఫాస్ఫేట్ తీసుకొని వెళ్ళిపోయి మిగతా ప్రోటీన్స్ని యాక్టివేట్ చేస్తాయి. సో ఈ ఇన్సులిన్ రిసెప్టార్ సబ్స్ట్రేట్ టైరోసిన్ కైనేస్ వచ్చేసి మిగతా ప్రోటీన్స్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాస్కేడ్ ఆఫ్ మెకానిజం జరిగేసి బయాలజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్సులిన్ మనకి జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ ఎఫెక్ట్ జరుగుతుంది. సో ఈ రిసెప్టార్స్ అన్నీ వెళ్ళేసి గ్లూకోజ్ని లోపలికి తీసుకోవడానికి మిగతా రిసెప్టార్స్ని ఓపెన్ చేస్తాయి. ఓకే, దిస్ ఈజ్ హౌ గ్లూకోజ్ అప్టేక్ టేక్స్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంట్రా సెల్యులార్ రిసెప్టార్స్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా మనం ఫస్ట్ 3 వచ్చేసి సెల్ మెంబ్రెయిన్కి రిసెప్టార్స్ ఉంటాయి, బట్ దీనికి ఏంటంటే
మనకి సెల్ లోపలికి వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం స్టీరాయిడ్స్ అండ్ హార్మోన్స్ చూసుకున్నాం. సో స్టీరాయిడ్స్ అండ్ హార్మోన్స్ యూజువలీ ఈ టైప్ ఆఫ్ మెకానిజం ఎక్కడ జరుగుతుందంటే మనకి లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్. ఎందుకంటే మనకి సెల్ కంప్లీట్గా లిపిడ్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి మనకి లిపిడ్ మెంబ్రెయిన్, లిపిడ్ లేయర్ వచ్చేసి మనకి లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ లోపలికి డిఫ్యూజ్ అయిపోతాయి, డిఫ్యూజ్ అక్రాస్ ద లిపిడ్ లేయర్. ఓకే, లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ diffuses across the lipid layer and activates the intracellular receptors. So activate the inactive form of the intracellular receptor. అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న ఇంట్రాసెల్యులార్ రెసెప్టార్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఈ యాక్టివేట్ అయిన ఇంట్రాసెల్యులార్ రెసెప్టార్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ లోపలున్న జీన్స్ కనెక్ట్ అవుతుంది. అంటే మనకి క్రోమాటిన్ అంటే క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, క్రోమాటిన్కి వెళ్ళేసి కనెక్ట్ అవుతుంది. ఏమని జరుగుతుందంటే ఓకే పర్టికులర్ క్రోమాటిన్ని కనెక్ట్ అయినప్పుడు జీన్ ఎక్స్ప్రెషన్ జరిగి ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఈ కన్ఫర్మేషనల్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే మనకి పర్టికులర్గా యాక్షన్ జరగాలనేసి న్యూక్లియస్లో నుంచి ఒక ఎంఆర్ఎన్ఏని బయటికి పంపిస్తే ఇవి రైబోజోమ్స్ కనెక్ట్ అయిపోయి యాక్షన్ తీసుకుంటాయి. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ జీన్స్. సో ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ జీన్స్ జరగడం వల్ల ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్లోంచి బయటకు వచ్చేసి అవి రైబోజోమ్స్ కనెక్ట్ అయ్యి స్పెసిఫిక్ ప్రోటీన్స్ రిలీజ్ చేయడం వల్ల బయాలజికల్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ బయాలజికల్ ఎఫెక్ట్ అని పర్టికులర్గా ఎందుకు పెడుతున్నారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బయాలజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, we will see you in the next topic.